హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నేస్తం. వెల్కమ్ టు మై ఛానల్ సహస్ర వ్లాగ్స్ అండ్ కలెక్షన్స్. ఈవినింగ్కి పాప్కార్న్ ప్రిపేర్ చేస్తున్నా ఫ్రెండ్స్ పిల్లల కోసం. సో ఇక్కడ ఒక దిక్కు పాప్కార్న్ని వేయించుకుంటూ మరొక దిక్కు జ్యూస్ ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ మస్క్ మిలన్ తీసుకున్నాను జ్యూస్ కోసం. దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మనం జ్యూసర్ జార్లోకి వేసుకోవాలి. దీనికి సరిపడా మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. అదే మనకైతేనేమో హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు పిల్లలకి, కాబట్టి నేను ఇక్కడ షుగర్ని యాడ్ చేస్తున్నాను. షుగర్ని ఒక 2 టేబుల్ స్పూన్స్, ఆ స్పూన్తో 2 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ దీన్ని మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా, దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత జ్యూస్ని మనం ఫిల్టర్ చేయాలి. సో దీనికి మనం సబ్జా సీడ్స్ని యాడ్ చేసుకోవాలి. అది మన చాయిస్. నేనైతే ఇక్కడ సబ్జా సీడ్స్ని యాడ్ చేసుకుంటున్నాను. సమ్మర్ కదా, అందుకే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నేను సబ్జాని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక గ్లాస్లోకి షిఫ్ట్ చేసుకోవాలి జ్యూస్ని. సో మనకి జ్యూస్ అనేది ప్రిపేర్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నా కోసం నేను లెమన్ టీని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈరోజు. సో ఇక్కడ మనం లెమన్ టీ కోసం ఒక బౌల్ తీసుకొని స్టవ్ పైన పెట్టి 1.5 గ్లాస్ వరకు వాటర్ని తీసుకోవాలి. సో ఇలా 1.5 గ్లాస్ వాటర్ని తీసుకున్నాక కొంచెం వేడయ్యాక దాంట్లోకి మనం 2 టేబుల్ స్పూన్స్ టీ పౌడర్ తీసుకోవాలి. అదే రకంగా షుగర్ని వేసుకోవాలి. ఇక్కడ షుగర్ని అయితే నేను చిన్న స్పూన్తో 2 టేబుల్ స్పూన్స్ షుగర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం టీ పౌడర్ షుగర్ కలుపుకున్నాక 2 మినిట్స్ వరకు మరుగుతూ ఉంటుంది. ఈ 2 మినిట్స్ తర్వాత మనం లెమన్ని స్క్వీజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి హాఫ్ లెమన్ అయితే సరిపోతుంది. సో ఇలా మనకి 2 మినిట్స్ తర్వాత ఈ డికాషన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా మనం ఫిల్టర్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం లెమన్ అయితే స్క్వీజ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్క్వీజ్ చేసుకున్న తర్వాత మనం 2 టేబుల్ స్పూన్స్ వరకు సబ్జా సీడ్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మనం ఒకసారి బాగా కలుపుకుంటే లెమన్ టీ అనేది ప్రిపేర్ అయినట్టే. సో ఇది నా ఈవినింగ్ ఈరోజు రొటీన్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.